వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, సో ఇదండి జరుగుతుంది. రైట్. మళ్ళీ వస్తాను డేవిడ్ గారు మీ దగ్గరికి. మాతోటి ఓకే సార్. కృష్ణమోహన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పటి వరకు కూడా మన ప్రైమ్ నైన్లో అంతర్జాతీయ వార్తలన్నీ కూడా ప్రచురించేది, వాటన్నిటిని కూడా కండక్ట్ చేసేది కృష్ణమోహన్ గారు. సో మొదటిసారి స్క్రీన్ ముందుకు వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. సో ఏంటి సార్ మొత్తానికి అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఎందుకు ఈ విధమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చింది? ప్రశాంతంగా ఉండే దాన్ని వీళ్ళందరూ గెలుక్కున్నారండి. ఎవరు? పాలస్తీనియన్స్ అండ్ వీళ్ళు ఇరాన్, లెబనాన్ వీళ్ళందరూ కలిపి చేశారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7th రోజు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని చంపేసి 250 మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అప్పటి నుంచి 1 year, ఇంకా 2 రోజులు దాటితే అదే అక్టోబర్ 7th వస్తుంది, 1 year అవుతుంది. 1 year నుంచి ఇజ్రాయెల్ ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఈ చుట్టుపక్కల అందరూ అన్ని దేశాలతో పోరాడుతుంది. సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా పోరాడుతుంది. వాళ్ళ దగ్గర అంత బలం ఉందా కృష్ణమోహన్ గారు? ఆయుధాలు బాగున్నాయి. అంటే జనాభా తక్కువే కదా ఇరాన్? జనాభా చాలా వెరీ వెరీ లెస్. నియర్లీ 9.5 million అంటే 95 లక్షల మంది లేరు అక్కడ. కోటి మంది జనాభా ప్రపంచంలోనే అనుశక్తి. ఎస్, కరెక్ట్. అను సంపద కలిగి ఉన్నటువంటి దేశం. అంతే. అదే ఇరాన్లో నియర్లీ 10 crores ఉన్నారు. నిన్ననే మనము అది కూడా ఇచ్చాము, దాని డేటా కూడా ఇచ్చాం. వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉంది, వీళ్ళ దగ్గర ఎంత ఉంది అని. సైనికులు వాళ్ళ దగ్గర ఫుల్ చాలా ఎక్కువ ఉంది, ఇరాన్ దగ్గర. వీళ్ళ దగ్గర తక్కువ ఉంది. అయినా కూడా ఏంటంటే వైమానికంగా వీళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. మిగతా చోట్ల అందుకే వీళ్ళు వైమానిక దాడులు చేసేసి మొత్తం అది లెబనాన్ మొత్తం స్మాష్ చేశారు. పాలస్తీనాను ఏమీ లేదు, పాలస్తీనా మొత్తం పోయింది సార్, ఏం లేదు. గాజా మొత్తం పోయింది. నియర్లీ ఒక 45,000 మంది దాకా చచ్చిపోయారు. కొన్ని లక్షల మంది నిరాశులు అయ్యి రోడ్డు మీద ఉన్నారు. సేమ్ అదే గాజా సిటీ పూర్తిగా ఏమీ లేదు సార్, నథింగ్. మొండి గోడలు తప్పించి ఏమీ లేవు. పాపం వాళ్ళంతా 40 లక్షలు కూడా ఉంటారు అంతే. 20-25 మేబీ 20-25 లక్షల చిన్న కంట్రీ సార్. అన్ని పెద్ద పెద్ద 25 లక్షల మంది మొత్తం చనిపోయారు. చనిపోలేదు, 45,000 మంది దాకా చచ్చిపోయారు, 45 దాకా పోయారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు యుఎన్ ఉంది కదా, వాళ్ళు కూడా గుర్రాలు పెట్టేసి అక్కడ ఏది ఈజిప్ట్ దగ్గర ఏదో టెంట్స్ వేసేసి అక్కడ పెట్టేశారు. బట్ వాళ్ళ జీవితాలు అయితే పోయినాయండి. మోస్ట్ ఆఫ్ ది వీళ్ళు కూడా పాలస్తీనియన్స్ ఆల్సో అగెన్స్ట్ దిస్ థింగ్. వద్దు, ఉత్తనే ఎందుకు, సామాన్యుడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇదంతా గొడవ జరుగుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, హెజ్బుల్లా వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద పడ్డాడు, వీడికి మద్దతుగా వచ్చి పడ్డాడు, ఇజ్రాయెల్ మీద పడ్డాడు. ఇంకా ఇజ్రాయెల్ అసలు సంబంధం లేదు. ఎందుకు హాయిగా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉండేది కాకుండా వీళ్ళని అది చేశాడు. సరే కానీరా బాబు అనుకొని వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనాను ఎంత నాశనం చేయాలో అంత కంప్లీట్ వాష్అవుట్ చేసేసి, అనుశక్తి ఉంది కాబట్టి ఉంది, పవర్ ఉంది, బాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్ని వెపన్స్ ఉన్నాయి, కొట్టేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు పాపం బెయిరూట్ మంచి సిటీ, లెబనాన్ మొత్తం పోయింది కదా. నియర్లీ 10 లక్షల మంది నిరాశ్రులు అయిపోయారు వీళ్ళ దెబ్బకు. ప్రాణాలు ఎంతమంది పోయి ఉంటాయి సార్? ప్రాణాలు నియర్లీ 1000 members దాకా చచ్చిపోయారు. పాపం అక్కడ కూడా భవిష్యత్తు మొత్తం చెల్లాచెదురైపోయి పార్కులు, సముద్రాల దగ్గర కార్లలో పండుకొని వాళ్ళ జీవితాలు మొత్తం పోయినాయి. మొత్తం పోయినాయి. జనాలు వెళ్ళిపోయారు, సిటీ వదిలేసి ఎక్కడ పోతారు? వాళ్ళ దగ్గరే ఏదో సిటీ అవుట్స్కట్స్ సముద్రాల దగ్గర బిల్డింగ్స్ అవన్నీ కంప్లీట్లీ వాష్ అవుట్ అయిపోయినాయి. వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది. వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టి ఈవెన్ లాస్ట్ ఫ్రైడే వాడు ఎవడో కూర్చున్నాడు, హెజ్బుల్లా చీఫ్ నాసరుల్లా ఉన్నాడు కదా, వాడు బంకర్లో దాక్కుంటే నియర్లీ 15 or 30 feet లోపల ఉంటే వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు వేసి పేల్చేశారు. బంకర్ ప్లస్ బస్టర్స్ అని దాన్ని వేసి కొడితే పోయింది, వాడు డమ్మని చచ్చిపోయారు అందరు. సో అంత పవర్ఫుల్ ఉన్నారు వాళ్ళు ఇజ్రాయెల్స్. ఇప్పుడు వీళ్ళని చూసేసి ఇరానోడు వాడు వచ్చేసి వీళ్ళ మీద దాడులు, అదే నియర్లీ 200 missiles వేశాడు. వేస్తే ఏం చేశారు, దాంట్లో అన్ని 90% వీళ్ళు అదే ఐరన్ డోమ్ ద్వారా కొట్టేసి వాడికి ఏం కాలేదు. ఇరాన్ అయితే ఏం కాలేదు, కెపాసిటీ కంప్లీట్ ఉంది. వీళ్ళైతే కంప్లీట్ ఫెయిల్యూర్. ముగ్గురు పోయినరండి సింగిల్ హ్యాండెడ్లీ. ఇజ్రాయెల్ ఇటు ఎవరిని, ఇరాన్ని, లెబనాన్ని, వాన్ని పాలస్తీనాన్ని ముగ్గురిని అది చేసింది. ఇప్పుడే మనం వచ్చే ముందు చూసి వచ్చాను నేను. ఆడు కొత్త చీఫ్ వచ్చాడు
హెజ్బుల్లాకు చీఫ్ వచ్చాడు, సఫీయుద్దీన్ అంట, హషం అతను కూడా సఫీయుద్దీన్. చంపేశారని వార్తలు వస్తున్నాయి. ఈ రోజే ఏదో ఎలక్ట్ చేసుకున్నారు అని సఫీయుద్దీన్ అని అతన్ని అదేదో సార్ ఆయన కూడా యా, డేవిడ్ గారు. చంపేశారని న్యూస్ వస్తుందండి. సఫీయుద్దీన్ మేబీ ఇప్పుడు వచ్చుండొచ్చేమో కానీ జస్ట్ మధ్యాహ్నం చూశాను నేను. చూస్తే అతన్ని ఏదో చేస్తున్నారు అన్నారు. ఈరోజు టెహ్రాన్లో ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఆయన, ఎవరు ఆఫ్టర్ 5 years తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ చీఫ్ ఖమేనీ, అయతుల్లా ఖమేనీ ఉన్నారు కదా, ఆయన వచ్చేసి ఇప్పుడే మాట్లాడుతున్నాడు. వీళ్ళది మేము ఎవరిని ఇజ్రాయెల్ని అమెరికాని ఇద్దరిని చేసేస్తాం. అమెరికా సపోర్ట్ కదా, మెయిన్ సపోర్టర్ ఇజ్రాయెల్ అమెరికా. అదే 5 years తర్వాత అతను ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడాడు. నిన్నటి వరకు దాక్కున్నాడు, అతని ప్రాణానికి భయం. అయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్, అతను దాక్కున్నాడు పోయి ఎక్కడో. అంటే వాడికి ఏంటంటే వాడి ప్రాణభయం వాడికి ఉంది. ఇప్పుడు నసరుల్లాని చంపేదానికి కారణం ఎవరా బాబు అంటే వీళ్ళే. ఇరాన్ లో ఉండే సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ గూఢచారి సంస్థలో మొత్తం వీళ్ళే నిండిపోయారంట. ఇజ్రాయెల్ వాళ్ళు మొసాద్ వాళ్ళు నిండిపోయారు. వాళ్ళకి తెలియదు, తెలిస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. లాస్ట్ July 31st రోజు ఇరాన్ లో వాడు ఎవరు ఇరాన్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యాడు. పెజిష్కియానా సంథింగ్ ఎవరు అవుతాను, మౌసాద్ పెజిష్కియానా సంథింగ్ ఎవరో ఉన్నారు. అతన్ని ప్రమాణ స్వీకారానికి అతను వచ్చాడు. ఎవరు హమాస్ చీఫ్ వచ్చాడు. అతను వచ్చేసరికి అతన్ని అంతా చెప్పేశారు. అతను ఎక్కడున్నాడు, ఎక్కడ స్టే చేశాడు, ఇస్మాయిల్ హానియా అని అతను వచ్చాడు. స్టేట్ గెస్ట్ గా వచ్చాడు. వస్తే లాభం ఉంది, అతను అంతా అయిపోయింది. హోటల్లో దిగాడు, వీళ్ళే సమాచారం ఇచ్చారు. వాడు తీసుకొచ్చి మొసాదోళ్ళు కొడితే టాప్ మని చచ్చిపోయాడు. అతను ఫినిష్. మొత్తం అందరూ ప్రపంచమంతా షాక్. ఇదేంద్రా బాబు, వీడు ఎట్లా చచ్చాడు రా బాబు అని అందరూ ఇప్పటికీ అది సస్పెన్స్గానే ఉంది. ఏంటంటే వీళ్ళే చంపారు. అంతెందుకంటే లాస్ట్ మంత్ 17th 18th రోజు పేజర్లు ఉన్నాయి కదా, పేజర్లు పట లేపేశారు. పేజర్లు దాటి నియర్లీ 3,000 మంది కళ్ళు కాళ్ళు పోయి హాస్పిటల్లో పడి సగం అక్కడే పోయిందండి. హెజ్బుల్లా బలం అంతా సగం పోయింది. ఇప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పోయినరు, వాళ్ళ మిలిటెంట్స్ పోయినరు, వాళ్ళ బాస్ కూడా పోయిండు. అంటే ఇజ్రాయెల్ దగ్గర అంత టెక్నాలజీ ఉంది. వాళ్ళకు పేజర్లు యూజ్ చేశారంటే చిన్న విషయం కాదు. పేజర్లను బ్లాస్ట్ చేశారు వీళ్ళు. ఒక టైంలో సెల్ ఫోన్స్ రాకముందు పేజర్స్ వాడేవాళ్ళు మనం, ఓన్లీ ఫర్ SMS గురించి. అయితే వీడు హెజ్బుల్లా చీఫ్ ఏం చేశాడు, ఈ సెల్ ఫోన్లు వాడితే, మొబైల్ ఫోన్లు వాడితే వాడు ఎక్కడున్నాడు వీళ్ళు డిటెక్ట్ చేస్తారని చెప్పేసి, వద్దు సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు వాడకండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇది వాడండి అని చెప్పాడు. అది ఎవడో ఇరాన్ ఏదో పేజర్ వాడండి అని చెప్పాడు. అది ఏదో తైవాన్ కంపెనీకి ఇస్తే వీడు ఆ తైవాన్ కంపెనీలో ఎవడు లాలుచిపడ్డాడో ఏమో కానీ దాంట్లో ఏదో మందుగుండి సామాగ్రి పెట్టాడంటే టపాన్ని లేపేశారు. లాలుచిపడడం అన్ని దేశాల్లో ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్లు. సో మొత్తానికి అన్నెసరీ గొడవ చేసుకొని వీళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారండి. నియర్లీ 1 year నుంచి వాడు పాపం సింగిల్ హ్యాండెడ్లీ హీ ఈస్ ఫైటింగ్ ఆల్ దీస్ పీపుల్, ఆల్ దీస్ కంట్రీస్. సో ఇప్పుడు భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే భవిష్యత్తులో అంతా ఉండదు సార్, అంతా మేబీ నాకు తెలిసి అయితే అంతా ఉండదు అని మనం కూడా ఒక ఆర్టికల్ ఇచ్చాము, మన 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అన్నట్లు ఇచ్చాం. కానీ అంత దాకా పరిస్థితి రాజీ చేస్తా సార్, చేయాల్సిందే కదా. కానీ వీడు ఏనంటుండు, ఫస్ట్ ఇజ్రాయెల్ ఏనంటుండు. ఎందుకంటే వీడు వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ ఎవడు ఇరాన్ వచ్చేసి వీడి మీద వేసేసింది, ఇజ్రాయెల్ మీద వేసింది. వీడికి ఇప్పుడు ఛాన్సెస్ దొరికింది, దాని మీద అనవసరంగా నా మీద వేసిండు. కాబట్టి ఈవెన్ వాళ్ళ UN చీఫ్ ఉన్నాడు కదా, గట్రాస్ సంథింగ్, వాణ్ణి కూడా నా దగ్గరికి రావద్దని చెప్పేశాడు. ఎవడు ఇజ్రాయెల్ వాడు నా దగ్గరికి వచ్చి మీరు కాంప్రమైజ్లు ఏం పెట్టకండి, వాడు దాడులు చేస్తున్నప్పుడు మీరంతా ఏం చేశారు, మీరు మధ్యలో వచ్చి ఆపాలి కదా, ఇప్పుడు నేను దాడులు చేసినప్పుడు మీరు కూడా రావద్దు అనేసి వాడు కండిషన్ పెట్టాడు ఇజ్రాయెల్ వాడు. సో మనతోటి